టీఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు, నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగిన వ్యక్తి, నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు. తాను ఏ పార్టీలో ఉన్నా అహర్నిశలు పార్టీకి వీర విధేయుడుగా తన ఎనలేని సేవలు అందించిన కంచేటి సాయిబాబు ఈ నెల 21న తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆదివారం అచ్చంపేటలో విలేకరులకు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నట్లు, తనతో పాటు పెదకూరపాడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని స్వయంగా కంచేటి సాయి ప్రకటించారు. రెడ్డి గారు చెప్పినట్టుగా భేదాభిప్రాయం ఉన్నా కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందో. అటువంటి ఏమైనా ఉన్నా కూడా ఎవరికన్నా మనసులో ఏదైనా బాధ ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళ విషయాల్లో మరి వాళ్ళకి ఏదైనా నష్టం నివారణకి ఏదైనా నా చేతనైన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. మాటిస్తున్నాను ఇంతమందిలో. ఒకవేళ ఏం జరిగిందంటే భవిష్యత్తులో అయినా దాన్ని సరిదిద్దుకోవడానికి దానికి ఏదైనా చేతనైన ఏదైనా పరిష్కారం ఉంటే ఆలోచించి అందరం కూడా కూర్చొని మరి మాట్లాడి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి రేపు 21వ తారీఖున మరి మన మంగళగిరి ప్రధాన మన సెంట్రల్ ఆఫీస్లో బాబు గారి సమక్షంలో మన కొమ్మాలపాటి శ్రీధర్ గారి నాయకత్వంలో మరి నేను, మా మిత్రుడు పెదకూరపాటి బుజ్జి గారు మాజీ మండల అధ్యక్షుడు, అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్గా కూడా పనిచేశారు 2 గవర్నమెంట్లో కూడా. మరి అలాగే ఇంకా చాలామంది దండా నాగేంద్ర, మన సోదరుడు దండికోట, అవి అందరికీ తెలిసిన వ్యక్తే. అలాగే ఇంకా చాలామంది మిత్రులు, కొంతమంది పేర్లు ఈరోజు రేపు మీకు తెలియజేస్తాను. ఇంపార్టెంట్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మరి అకామిడేషన్లో దాకా కూడా వాళ్ళు కొంతమంది మరి బయటికి చెప్పినా కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంది. మరి ఏమైనా డేట్ అనౌన్స్ అయిందో లేదో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు గుంటూరు వదిలిపెట్టి కోసూరులో ఆఫీసులోనే మరి రాత్రి ఇవాళ రేపు బాలు నిర్వహించే పరిస్థితి వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరేంటి అనేది. ఖచ్చితంగా మీ అందరి మనసులో ఏదైతే ఉందో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చేదాకా మీ అందరితో కలిసి అవసరమైతే కోసూరు అచ్చంపేటలోనే మీ అందరి అనుమతితోటి ఏ పని చేయడానికైనా నేను ముందుంటానని, అన్ని విధాలా మీ అందరికీ సహకారిగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఏ సమస్య ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది నా వల్ల జరిగి ఉన్న గతంలో ఖచ్చితంగా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. అటువంటి ఏమైనా ఉన్నా కూడా వేరే ఉద్దేశం కానీ వేరే ఆలోచన కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసి పార్టీని గెలిపించే వరకు ఎవరు కూడా మరి ఎటువంటి విభేదాలను కూడా బయటపడకుండా గెలిపించిన తర్వాత ఎవరికి దక్కాల్సిన స్థాయిలో వాళ్ళకి న్యాయం జరిగింది. ఖచ్చితంగా గతంలో జరిగిన ఇబ్బందులు, అనుభవాలు నాయకుల దృష్టిలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పరిగణలో తీసుకొని మరి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు, న్యాయం జరిగిందని చెప్పి మరి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన కూడా గతం కన్నా ఈ రోజు నేను జైల్లో కావడం జరిగింది. అలాగే బయట కూడా మరి వచ్చిన తర్వాత 2-3 సార్లు కూడా నేను కలిసాను పర్సనల్గా. ఆయన కూడా చాలా గతానికి అంటే గతం 10 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు దానికి ఇప్పటికీ చాలా మరి ఆయనలో ఆ పట్టుదల, పార్టీ క్యాడర్కి ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశం ఆయనలో ప్రస్ఫుటంగా మరి ఈరోజు మన లోకేష్ బాబు గారు కూడా మరి ఆయనలో కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. చూస్తున్నాం ఆయన మీటింగ్లు కూడా చాలా పరిమితిగా చాలా దృఢంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా వారిద్దరి నాయకత్వంలో ఇక్కడ మన స్థానిక మరి ఇన్ఛార్జి కొమ్మాలపాటి గారి నాయకత్వంలో, అలాగే మన పెద్దలు ఆశీర్వాదం కానీ ఇంకా అందరూ ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా 21వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమానికి మరి కొత్త వాళ్ళే బావాలి, పాత వాళ్ళు రాకూడదనేది లేదు. మీ అందరూ ఏ గ్రామం నుంచి ఆ గ్రామం నుంచి మన రాష్ట్రాన్ని దృష్టిపెట్టి మన మండపాటి ప్రెసిడెంట్ గారు రాస్తారు. ఏ ఊరు నుంచి ఎంతమంది మనం మొబైల్ చేయగలం, ఎన్ని వెహికల్స్ కావాలి మనకి అన్ని ప్లాన్ చేసుకుంటే రేపు మనం పోవడానికి ఈజీ అయితే మిగతా ఏర్పాట్లను కూడా మేము అందరం కూర్చొని మాట్లాడుకొని చేద్దాం, ఇబ్బంది లేకుండా. అందరూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 2 ఎన్నికల్లో నేను ఆ పార్టీ కోసం పనిచేశాను, మీ అందరూ కూడా తెలుసు. కానీ ఇటీవల జరిగిన పరిణామాల్లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కానీ అలాగే కొమ్మాలపాటి శ్రీధర్ గారితో కానీ ఉన్నటువంటి పరిచయాల మీద వారిద్దరూ కూడా కలిసి
పార్టీలో చేరాలని చెప్పి మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను తెలియజేయడం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతోటి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా పెద్ద మనసుతోటి అంగీకరించి మరి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మన ఇన్ఛార్జి కొమ్మరపల్లి శ్రీధర్ గారు మరి నాకు ఈ మధ్య ఆపరేషన్ చేయించుకుంటే మా ఇంటికి కూడా వచ్చి పలకరించి మరి పార్టీలో చేరమని ఆహ్వానించారు. దానికి మేమందరం కూడా అంగీకరించి మాతో పాటు నడుస్తున్నట్టు కొంతమంది మరి మాకున్నటువంటి అభిప్రాయాన్ని షేర్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు ఉన్న పరిస్థితుల వల్ల కొంతమంది రాలేకపోవచ్చు, కానీ మొత్తం మీద మన పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే ఈ జీవితాంతం మళ్ళీ పార్టీ మారటమో లేకపోతే ఇంకోటో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మా విషయంలో ఒకసారి మారినట్టుగా 10 సంవత్సరాలు సరే అది ఎటువంటి పార్టీ అయినా సరే మనం విమర్శించకూడదు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ విమర్శించడానికి టైం కూడా చాలా ఉంది. ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెబుదాం పార్టీకి. మరి అటువంటి ఏమీ లేని పరిస్థితుల్లో ఆ పార్టీని మరి నేను చేరినప్పుడు చాలా గ్రామాల్లో ఆ పార్టీకి సరైన యంత్రాంగం కానీ గ్రామస్థాయి కార్యకర్తలు కూడా లేరు. అటువంటి పార్టీని 2 ఎన్నికల్లో మరి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి నాయకులు మారారు చెప్తే మేమైతే స్థానికంగా ఉండి పనిచేసి మరి చాలా ఆ రోజుల పరిస్థితుల్లో నా మీద ఒక షీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా మేము అటెండ్ కూడా కేసులు ఫేస్ చేసి మరి ఆ పార్టీని అధికారంలో తెచ్చుకోవాలి. మన నియోజకవర్గంలో రాష్ట్రం అంతా మనం చేయలేం, కానీ మన నియోజకవర్గంలో అధికారంలో తీసుకురావడంలో ఖచ్చితంగా మా పార్టీ చాలా